పద్యం గట్టిగా చప్పట్లు. వారి గళంలో పద్యం విన్నాం. స్నేహితుల్లో ఎంత గొప్పదనం ఉందో మన గెస్టులు రాకపోతే ఇప్పుడు ఎంత టెన్షన్గా ఉంటుందో అంతకన్నా ఎక్కువ టెన్షన్ ఉంటుంది స్నేహితులు రాకపోతే సమయానికి. చింతామణి కాల్గాలిన పిల్లివోలే మలిగలుతులరేయుతూ తూక్కులంతయం తాలిమి మాలి ఎల్లప్పుడు ద్వారము అంకని తారులాడు ఉద్వేగముగా నిత్యం వెలుగుతున్న క్రొవ్వొత్తియే వేలాది క్రొవ్వొత్తులు. చిన్నారులు లాలు కూడా లంబడి పిల్ల అనే జానపద నృత్యంతో చిన్నారులు వస్తున్నారు. గట్టిగా చప్పట్లతో ఆహ్వానిద్దాం. అన్విక గౌరీ మీరు
ఆరోగ్యాలతో ఉండాలని ఆ దేవుడు భగవంతుడు ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. శోభలయ్య గారు ప్రతిష్టాత్మకమైనటువంటి హంస కళారత్న అవార్డు పొందిన సందర్భంగా మా కళాకారుల్లో వచ్చిన ఉత్సాహం అది. అందుకే ఆ చక్కని ఆహ్వాన కమిటీ సభ్యులు మాత్రమే రాష్ట్ర స్థాయి కళాక్షేత్రంగా కర్నూలు రవీంద్ర భారతిగా వెలువడుతున్న గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అందించే అనేక అవార్డులను అందుకున్నారు. 27 అవార్డులు అందుకున్న రాజకీయ నాటకాలను ప్రదర్శించి రాష్ట్ర వ్యాప్తంగా 27 నాటకాలను 27 అవార్డులు అందుకున్నటువంటి సంస్థ ఇది. ఆ సంస్థ అధ్యక్షులు శ్రీ కళాక్షేత్రాన్ని అంతా కూడా డెవలప్ చేశారనే విషయం నాకు చాలా సంతోషంగా. ప్రతి ఓటు గారు ఆయన కూడా కళాశాల ప్రిన్సిపల్ గా రిటైర్ అయిన వారు. నేను సెక్రటరీ గారు కళాశాల ప్రిన్సిపల్ గా ఉన్నప్పటి నుంచి కూడా ఎంతో మందికి సాయం చేస్తూ పేదంటే ఓటు గారు వెంటనే ఆదుకుని ఆ పిల్లలకి చదువులు కంప్లీట్ చేయడానికి కారణమయ్యారు. వారికి అభినందనలు తెలియజేస్తున్నాను. సేవకులు అదేవిధంగా కళల పట్ల ప్రాణం ఉన్నటువంటి వ్యక్తి ఈ గవర్నమెంట్ నేను సమర్పిస్తున్నాను. ఒకసారి వారి కోసం భగవంతుని ప్రార్థిస్తున్నాను. వారికి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. నమస్కారం. ఈ అవార్డు అందుకోవడంతో అందరికీ ఆనందదాయకము. ఇప్పుడు అందుకున్న శుభ సందర్భంగా ఈ వేదిక ముఖ్య వ్యక్తిగా వచ్చేసినటువంటి ఈ కళాక్షేత్రం యొక్క రూపకర్త శ్రీ టీజీ వెంకటేష్ గారికి, అలాగే కళాక్షేత్రానికి ఓపెన్ గారు ఇక్కడ అధ్యక్షుడు ఉండడం వల్ల ఈ కళాక్షేత్రము రాష్ట్రమంతటా కూడాను, మరీ ముఖ్యంగా మన కర్నూలు పట్టణంలో కళల పట్ల పేదవారి పట్ల అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి నాయకుడు టీజీ వెంకటేష్ గారికి కీర్తి ప్రతిష్టలు వచ్చినాయంటే ఆసక్తి ఏమి లేదు. అలాగే టీజీ వెంకటేష్ గారు ఏ విధంగా అయితే ఓపెన్ గారు కళల పట్ల నిత్యము రాష్ట్రంలో వాళ్ళు ఆలోచిస్తుంటారో టీజీ వెంకటేష్ గారు కూడాను ఎన్ని కార్యక్రమాలు ఉన్నప్పటికీ కూడాను ఒక కన్ను ఈ టీజీ కళాక్షేత్రం పైన పెట్టి పర్యవేక్షిస్తూ సలహాలిస్తూ ఒక మంచి కళాక్షేత్రంని మన కర్నూలు ప్రజలు కనిపించినందుకు అందరికీ కూడా మన వారికి ధన్యవాదాలు తెలియజేయాలి. అలాంటి యొక్క ఒక మంచి యొక్క ఆస్తిని పరిరక్షించుకుంటూ కళాక్షేత్రం నుంచి తయారు కావాలని చెప్పేసి ఆశించిన ఓపీ గారి కళ్ళు ఫలించాలని చెప్పేసి, అలాగే
ఈ మన మిత్రులు ఓబులే గారికి ఇంకా ఎన్నో ఇటువంటి అవార్డులు రావాలి. ఈ అవార్డులన్నీ కూడా ఈ కళాక్షేత్రానికి సొంతం కావాలని చెప్పేసి మనసారా కోరుకుంటూ వారికి కావాల్సినటువంటి ఆయురారోగ్యాలన్నీ కూడా భగవంతుడు సమకూర్చాలి. అలాగే టీజీ వెంకటేష్ గారు కూడాను ఇలాగానే ఈ కళాక్షేత్రాన్ని మేము ఒకటే కోరుకుంటున్నాం. టీజీ వెంకటేష్ గారిని ఇది ఎవరు చెప్పలేదు, నేనే కోరుకుంటున్నాను. దయచేసి ఇటువంటి కళాక్షేత్రాన్ని కర్నూలు పట్టణంలో రాజువారి పక్కన మనకి ఓల్డ్ బస్ స్టాండ్ ఉండింది. ఆ బస్ స్టాండ్ని షిఫ్ట్ చేయబడింది. ఆ స్థలాన్ని మనము ఇలాంటి కళాక్షేత్రానికి మీరు దయచేసి వినియోగించుకున్నట్లయితే అది చాలా మంచిది. కర్నూలు పట్టణానికే మీరు ఎన్నో చేసినారు, అన్నిటికంటే ఇది మౌన్నతమైన ఉండి మీ పేరు శ్రేష్ఠాయి ఉంటుందని చెప్పేసి దీనిపైన ఆలోచించాల్సిందిగా అని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. గ్రహీత ఈనాడు వారికి ఈ అవార్డు రావడం కూడా వారి యొక్క పూర్వజన్మ సుకృతాలు, అదే కాకుండా ప్రారంభ కర్మల ఫలానుసారమే ప్రతి మనిషి జీవన విధానం. ఆ జీవన విధానం, ఆ జీవన ప్రయాణంలో ఇది ఒక భాగంగా వారికి ఈ అవార్డు రావడం, ఆ అవార్డు కూడా కళాక్షేత్రం యొక్క పేరు ప్రతిష్టలను వినింపజేస్తుంది. దానితో మాకు అత్యంత మిత్రుడైనటువంటి శ్రీ టీజీ వెంకటేష్ గారి యొక్క పేరు మొత్తం ఆంధ్ర రాష్ట్రంలోనే ఇంత గొప్ప కళాక్షేత్రం నుంచి తయారు చేసినటువంటి వ్యక్తులకు ఈనాడు ఈ కళామ తల్లి ముద్దు బిడ్డైనటువంటి ఓబులేకు ఈ అవార్డు రావడం అనేది చాలా గొప్ప విషయం. ఎంతో మంది ఎన్నో కష్టాలు ఓర్చుకొని ఇక్కడికి వచ్చినటువంటి కళాకారులు ఆ కళను ఆస్వాదించేవారు కొంతమంది, కళను కూడా తన ప్రయాణంలో భాగంగా చేర్చుకొని నిమిషాలు దానికోసం పాటుపడినటువంటి వ్యక్తులలో ఉన్నతమైన ఆశయాలు కలిగిన వాడు మా ఓబులయ్య. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మాకు వారితో పరిచయము. మా సోదరుడు ఎంతో కష్టపడి తన సొంత కాళ్ళపైన నిలబడి ఈనాడు ఒక ఎడ్యుకేషన్ రంగంలోనైతేనేమి ఉన్నతమైన ఆశయాలు కలిగి ఈ టీజీవీ కళాక్షేత్రంలో కూడా కళను ఆరాధించే ప్రతి ఒక్కరిని ప్రోత్సహిస్తూ వెంకటేష్ గారి సూచనల మేరకు, అంటే ఇంతటి గొప్ప కార్యక్రమాలు ఇక్కడ జరిగినట్లుగా మన ఆంధ్ర రాష్ట్రంలో రాయలసీమలో ఎక్కడ జరగవు. అటువంటి కార్యక్రమాలు నిర్వర్తించడంలో తన వంతు పాత్ర పోషిస్తూ ఇంకా రాబోయే రోజుల్లో, ఎందుకంటే నాకు మొదటి నుంచి బాగా పరిచయం ఉన్న వ్యక్తి కాబట్టి, రాబోయే రోజుల్లో ఈ కళాక్షేత్రం నుంచి ఎంతోమంది ముందుకు రావాలి, ఎంతోమంది విశిష్టమైనటువంటి అరుదైనటువంటి బిరుదులు సంపాదించాలని చెప్పి నేను కోరుకుంటూ, వారికి ఎల్లవేళలా సిద్ధి సాయినాథుని యొక్క ఆశీస్సులు ఉండాలని చెప్పి ఈ కళాక్షేత్రాన్ని ఎంతో గొప్పగా తీర్చిదిద్దేటువంటి మహానుభావుడు వెంకటేష్ గారికి కూడా ఆ భగవంతుడి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటాను. అల్లా మాలిక్, కళాకరం మాలిక్, రక్షాకరం. బండి సక్రమంగా యాక్సిడెంట్ లేకుండా వెళ్తుంది. ఈరోజు రెండు మాటలు మాకు మీలో ఎంతో మంది మాట్లాడాలనిపిస్తుంది. మీ అందరి తరపున నేను రెండు మాటలు ఎక్కువ మాట్లాడతాను. 1952 సంవత్సరం ఆయన పుట్టుకే ఒక వెరైటీ ఓబులయ్య గారు. 1952 జనవరి 1వ తారీఖున ఆయన పుట్టాడు. ప్రపంచం అంతా పండుగ జరుపుకునే కులాలకి మతాలకి అతీతంగా జనవరి 1న అందరము ఒక పండుగలాగా జరుపుకునే జనవరి 1 1952లో ఆయన జన్మించాడు. 2002లో మనం నిలబడిన ఈ కళామ తల్లి క్షేత్రం టీజీవీ గారు నిర్మించినటువంటి కళాక్షేత్రానికి అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు టీజీ వెంకటేష్ గారి ఆశీస్సులతో. ఆయన 1980లో లెక్చరర్గా ఉద్యోగంలో జాయిన్ అయ్యారు. ఎందుకంటే నాకు ఇచ్చింది కొద్ది టైమే కాబట్టి, క్లుప్తంగా అన్నారు కాబట్టి వేదిక మీద నేను అందరినీ ఎవరిని ఉపోద్ఘాతం చేయలేదు, వారి గురించి చెప్పలేదు. ఎందుకంటే ఒక్కొక్క వ్యక్తి గురించి చెప్తూ పోతే ఈ రోజంతా కాదు, ఇంకా చాలా కాలం సరిపోతుంది. గురువులు ఉన్నారు. రాజకీయ గురువు
మనందరికీ కాదు, ఆంధ్రప్రదేశ్కి టీజీ వెంకటేష్ గారు. మరి వ్యాపార పరంగా, పారిశ్రామిక పరంగా, మరి రాజకీయ రంగంలో కూడా ప్రముఖ పాత్ర పోషించి ఈరోజు ఆధ్యాత్మిక రంగంలో అందరికీ ఆదర్శంగా నిలబడుతున్నటువంటి పివి రెడ్డి గారు ఉన్నారు. అలాగే ఎంతో మందికి విద్యాదానం చేసినటువంటి విద్యాదాన గురువు ఉదయ్ గారు ఉన్నారు. మరి పవన్ కళ్యాణ్ ఆయన పిఠాపురంలో హక్కును చేర్చుకొని గౌరవించినటువంటి రాములు గారు ఉన్నారు. అలాగే ఉమ్మడి జిల్లాకి జనసేన పార్టీకి అధ్యక్షుడైన మా సోదరుడు సురేష్ ఉన్నాడు, మా దాశెట్టి గారు ఉన్నారు. అందరికన్నా అన్ని వేళలా ఎవరైనా తమ్ముడు రాని, అన్న రాని హక్కుని చేర్చుకొని చక్కగా కూర్చోబెట్టి సకల మర్యాదలు చేసి వాళ్ళ పనులన్నీ చేసి పెట్టే మనందరి అక్క గౌరీ చరితమ్మ అక్క. నిజంగా ఎప్పుడన్నా మొక్కలో కోపం చూసారా? అన్ని వేళలా నవ్వుతూ అందరిని ఆదరిస్తూ అన్ని పనులు చేసి పెడుతున్న మన అక్క చరితమ్మ అక్కకి మరి వేదిక ఈరోజు మీకు ఇక్కడికి వచ్చిన మీ అందరికీ నమస్కారం చేస్తూ సబ్జెక్టులోకి పోతే 1980లో లెక్చరర్గా జాయిన్ అయ్యి 2010 వరకు మంత్రులతో సన్మానం పొందారు. మరి ఆయనకి అన్ని వేళలా అండదండలుగా ఉండేటటువంటి మరి ఎల్లవేళలా ఆయన ప్రోత్సాహం లేని ఈ స్థాయికి ఎదిగేవాడు కాదు. ఆయన్ని ఒక సన్మానం కాదు, ఆయనకి జీవం పోసి ఈ రోజు ఈ స్థాయికి తీసుకొచ్చి ఈ రోజు ఇంత గౌరవ మర్యాదల్ని ఏర్పాటు చేసినటువంటి టీజీ వెంకటేష్ గారికి అసలు ఏ రకంగా ఏ విధంగా ఆయన రుణం తీర్చుకోవాలో మరి ఆయనకే అర్థం కాదు, తీర్చుకుంటున్నాడు కూడా. ఈరోజు ఈ టీజీవి కళాక్షేత్రానికి దాదాపుగా 38 నంది అవార్డులు ఉన్నాయి. నాకు తెలిసి పద్య నాటక రంగంలో 38 నంది అవార్డులు, పర్సనల్గా 2 నంది అవార్డులు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లోనే కాదు యావత్ భారతదేశంలో కూడా ఈ రోజుకి నాటక రంగం బ్రతికుందని చెప్పి, బ్రతికుండమే కాదు సర్వ విధాల సకల విధాలుగా కళకళలాడుతుందని చెప్పి టీజీవి గారి పేరు ప్రతిష్టలు నిలబెడుతున్నటువంటి పత్తి ఓబులయ్య గారికి కళారత్న రావటం మనందరికీ గర్వకారణమని చెప్తాం. అట్లాగే ఇంకొక చిన్న విషయం, మనకి కర్నూలు జిల్లా రాయలసీమ ఫ్యాక్షన్కి పుట్టింది. అలాంటి ఫ్యాక్షనిజం 1998లో అనుకుంటాం విశ్వకర్మల విజృంభిస్తున్న టైంలో పులిస్వారి అనే నాటకాన్ని రచించి దర్శకత్వం వహించి దాదాపు కర్నూలులో కలెక్టర్ గారు, ఎస్పీ గారు దాన్ని స్పాన్సర్ చేసి 150 ప్రదర్శనలు ఇప్పించి మరి నాకు తెలిసి శాసనసభ కమిటీలో దీనివల్ల ఫ్యాక్షనిజం తగ్గడానికి ప్రశంసలు అందుకుంటున్నటువంటి మన ఓబులయ్య గారికి ఒక్కసారి కలతలతో చెప్పట్లేదు. ఓ పక్కన విద్యారంగానికి సేవ చేస్తూనే కళామ తల్లికి అహర్నిశలు కష్టపడుతూ నిరంతరం అంకితమైపోయి టీజీ వెంకటేష్ గారి కనుసన్నల్లో ఆయన ఆజ్ఞలకు అనుసారంగా ఈరోజు ఈ క్షేత్రాన్ని మనందరి ముందు మనకు అన్ని రకాలుగా అన్ని ప్రదర్శనలు వీక్షించడానికే కాకుండా ఆంధ్రప్రదేశ్లోనే ఒక గొప్ప కళాక్షేత్రంగా టీజీవి కళాక్షేత్రాన్ని తీర్చిదిద్దినటువంటి ఆయనకి కళారత్న రావటం ఈరోజు మన అందరికీ గర్వకారణం. ఒక రకంగా ఒక మాటలో చెప్పాలంటే కళామ తల్లి అనేటటువంటి టీజీవి వనంలో మన పత్తి ఓబులయ్య గారు ఒక తులసి మొక్క అని చెప్పి నేను చివరిగా చెప్తాను. సో నా టైం కొంచెం అయిపోయింది అనుకుంటా. చాలా సంతోషం ఈరోజు ఈ కార్యక్రమంలో నేను కూడా ఒక పాత్రధారిని కావటం, ఈ సంతోషాన్ని పంచుకుంటాం నాకు చాలా ఆనందంగా ఉంది. మరి ఇంకొక మాట చివరిగా వద్దన నా మనసు ఆగదు కాబట్టి ఒక మాట చెప్తా. ఎందుకంటే ఎవరి దగ్గర ఎన్ని కళలున్నా, ఎవరి దగ్గర ఎన్ని అవకాశాలు ఉన్నా అది షైన్ అవ్వాలంటే, దానికి ఒక గుర్తింపు రావాలంటే, దాన్ని పైకి తీసుకొచ్చేటటువంటి ఒక కళా పోషకుడు, కళారంగుడు, ఒక గొప్ప వ్యక్తి కావాలి. ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చి మనందరితోనూ
ఇంత ఆనందాన్ని ఆస్వాదించడానికి కారకులైనటువంటి టీజీ వెంకటేష్ గారికి ఒక్కసారి ఘనంగా చప్పట్లతో మన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఆచార్య రామకృష్ణ గారు దీనితో టీజీవీ కళాక్షేత్రం మరో అందరూ కూడా గర్వపడేలాగా ఈ అవార్డును తీసుకొని వచ్చి మన ముందు ఇక్కడ పెట్టి ఈరోజు సన్మానం గ్రహిస్తున్న శ్రీ పత్తి ఓబులయ్య గారికి ఆ భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలను ప్రసాదించి ఇటువంటి హంసలను ఇంకొక 40 హంసలను కూడా తీసుకొచ్చే విధంగా ఆ భగవంతుడు ఆయనకు అవకాశం కల్పించాలని ఈరోజు ఎంతోమంది ఔత్సాహికులకు అలాగే కళాకారులకు ఇక్కడ అందరికి కూడా అవకాశం కల్పిస్తూ ఈ టీజీవీ కళాక్షేత్రాన్ని కూడా ఎంతో సమర్థవంతంగా ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి వాళ్ళకి సహకారం అందిస్తున్నటువంటి శ్రీ టీజీ వెంకటేష్ గారికి మరింత పేరు ప్రతిష్టలు తెచ్చే విధంగా మరిన్ని అవార్డులు తీసుకొని రావాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. బీబీ రెడ్డన్న గారికి, అలాగే పుల్లయ్య అన్న గారికి, అలాగే పుల్లయ్య గారికి, అలాగే శ్రీపతి, చాలా సంతోషంగా ఉంది. ఈరోజు కళలకు మన కళారంగానికి మన కర్నూలు పుట్టినీళ్ళుగా వెలుగొందుతూ ఉంది. పెద్దలు టీజీ వెంకటేష్ అన్న గారి ఆధ్వర్యంలో టీజీవీ కళాక్షేత్రంలో మనం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉగాది తెలుగు సంవత్సరం నాడు ఈ కళారత్న అవార్డు రావడం చాలా సంతోషదాయకం. అంతేకాకుండా పత్తి ఓబులయ్య అన్న గారు కూడా కళలకు కళారంగానికి ఎంతో ప్రోత్సాహం ఇస్తూ ఉన్నారు. అంతేకాకుండా విద్యకు కూడా తను లెక్చరర్ అయింది. ఎంతో మంది పేద విద్యార్థులకు కూడా సహాయ సహకారాలు అందిస్తూ ముందుకెళ్తా ఉన్నారు. ఇప్పుడే మనం అంతా విన్నాం, ఎన్నో కార్యక్రమాలు చేశారు అని ఆర్జా రామకృష్ణ వచ్చి స్పీచ్ ఇంటే అంతా చాలా తేటతెల్లంగా అర్థమైపోయింది. కాబట్టి ఈరోజు ఇంకా మనకి కళలు ఇంత వైభవంగా జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా టీజీ వెంకటేష్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ చూడండి, ఈరోజు టీజీవీ కళాక్షేత్రం ఏర్పాటు చేసి ప్రతినిత్యము రోజు ఏదో రకంగా ఇక్కడ ప్రోగ్రామ్స్ జరుగుతూనే ఉన్నాయి. చాలా సంతోషదాయకము. మన ఈ టీజీవీ కళాక్షేత్ర పేరు రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా నలుమూలలా కూడా వ్యాపించాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇప్పటికే పత్తి ఓబులయ్య గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇప్పటి వరకు 38 అవార్డులు రావడం జరిగింది. స్వతహాగా కూడా 2 నంది అవార్డులు, అంతేకాకుండా 5 హంస అవార్డులు కూడా తీసుకోవడం జరిగింది. ఎంతో మంది ముఖ్యమంత్రులతో అలాగే రాష్ట్ర మంత్రులతో కూడా అవార్డులు అందుకోవడం చాలా గొప్ప విషయం. వీరు ఇంకా ముందు కూడా ఎన్నో సేవలు మన కర్నూలు ప్రజలందరికీ అందించాలని, అలాగే ఇంకా మన కర్నూలు జిల్లా పేరు ప్రఖ్యాతులు ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ప్రాకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సేవలు భావి తరాలకు స్ఫూర్తి కావాలని, అందరూ మీ ఆశయ సాధనలో నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ధన్యవాదాలు. ఆంధ్రప్రదేశ్ సేవ సారు ఓబులయ్య గారు చేశారు, అందరూ గుర్తించిన విషయం. ఇలాంటి గొప్ప కళా సేవకులకి పద్మశ్రీ అవార్డు కానీ, సంగీత నాటక అకాడమీ అవార్డు కానీ వెంకటేష్ గారు అదేవిధంగా చరితమ్మ గారు తలుసుకుంటే వస్తుంది. ఇది మన జిల్లాకంతటి కూడా గర్వకారణంగా నిలుస్తుందని వారికి పెద్దలకి మనవి చేసుకుంటూ దయచేసి దీని మీద కూడా కొంచెం దృష్టి పెట్టమని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు. వినిపించే పేరు ఒక్కటి, ఈ ప్రాంగణంలోని వేదికను తాకితే వినిపించే పేరు ఒక్కటే, మీరు కూర్చున్న కుర్చీని తాకితే వినిపించే పేరు ఒక్కటే, శ్రీ టీజీ వెంకటేష్ గారు. అంటే టీజీ అంటే తీపి గుండె వెంకటేష్ గారు, తనివి తీరని గుండె వెంకటేష్ గారు, తెల్లని గుండె వెంకటేష్ గారు. కళాకారుల పట్ల ఎప్పటికీ తమ ఆశీస్సులను అందిస్తూ దినదిన వర్ధమానం చెందేటట్లుగా రాష్ట్ర స్థాయిలో ఖ్యాతి గడించేటట్లు టీజీవీ కళాక్షేత్రాన్ని రూపుదిద్దిన రూపకల్పన చేసినటువంటి వారు శ్రీ టీజీ వెంకటేష్ గారిని మాట్లాడాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నారు. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. సంఘం వాళ్ళు ప్యాట్రనైజ్ చేస్తున్నారు, మా సంఘం వాళ్ళు. ఇది ఒప్పుకోను నేను. మా ఓబులే అందరి వాడు.
ఎప్పుడు సోమశేఖర్ కనపడినోడు ఇప్పుడు సోమశేఖర్ ఎగురుతున్నాడు పైకి కిందకి. సో ఓబులే గారు అందరి వాడు మనవాడు. ఒకవేళ అట్లా తీసుకున్నా ఫస్ట్ సెట్టి మళ్ళీ ఆయనకు బల్జా, సెట్టి బల్జా అట్లా తీసుకున్నా విడదీయని బంధము సెట్టి బల్జా, సెట్టి బల్జా. ఇంకా అక్కడ కూడా మేము ముందుంటాం. మీరు ఒక్కరే ఓన్ చేసుకునే వల్ల అందరూ ఓన్ చేసుకుంటాము. ఇది కళాబీ వాళ్ళందరికీ సంబంధించినది. కళలను పోషించేవాళ్ళు, కళను ఆదరించేవాళ్ళు, కళాకారులు అందరికి సంబంధించిన కళాక్షేత్రం, అందరి కళాక్షేత్రాన్ని తెలియజేస్తున్నాను. వీరెడ్డి గారు బంధము, అనుకోకుండా బంధము. ఆయన ఇంట్లో ఉండే పేర్లు, పిల్లల పేర్లు కానీ, శ్రీమతి పేరు కానీ, ఆయన పేరు కానీ, మా పేర్లు, మా పిల్లల పేర్లు ఆల్మోస్ట్ చాలా ఉంటాయి. హైట్తో పారిశ్రామిక ఒకటేమంటే ఆయన సినిమాలు యాక్ట్ చేస్తాడు, నేను సినిమాలు యాక్ట్ చేయలేదు. ఈ రెండే తేడా తప్ప ఆల్మోస్ట్ అన్నింటిలో ఆయన చేసే కార్యక్రమాలు, మేము చేసే కార్యక్రమాలు కలిసి ఉంటాయి. సో బివి రెడ్డి గారు ఆప్రమిత్రుగా ఉన్నాడు. రెడ్డి గారిని మర్చిపోయానంటే రెడ్డి గారిని ఎట్లా మర్చిపోతాను? నువ్వు నీ పేర్లు, మా పేర్లు, మా పేర్లు, నీ పేర్లు అన్నీ కలిసి ఉన్నప్పుడు మర్చిపోయే ప్రసక్తి లేదు. ఓన్లీ శెట్టి రెడ్డి తేడు. బి వెంకటేశ్వర రెడ్డి, టీజీ వెంకటేష్ గుప్తా తేడా, రెడ్డి గుప్తా. ఇంకా గౌరీ చరిత్ర గారు వచ్చారు. ఆమెను అసలు మర్చిపోయేకే లేదు నాకు. మామూలుగా నేను పేర్లు మర్చిపోతుంటాను. నా వీక్నెస్ ఏమంటే నేను సంఘటనలు 50 ఏళ్ళ కిందట కానీ 60 ఏళ్ళ కిందటని మంచి చేసిన వాళ్ళని, చెడ్డ చేసిన వాళ్ళని, లేకపోతే ఫైట్ చేసిన వాళ్ళని కానీ ఎక్కడ ఏ సంఘటన కానీ మర్చిపోను. నేను కట్టామని ఆ సంఘటన తీసుకొని వస్తే మొత్తం చెప్పేస్తాను. పేరు మాత్రం మర్చిపోను. ఇప్పుడు మర్చిపోతుంటాను. గౌరీ చరిత్ర గారు మర్చిపోయే ప్రసక్తి లేదు. మా అమ్మ పేరే ఆమె గౌరీ చరిత్ర. సో గౌరీ చరిత్ర గారు సోదరిమణి, కాన్స్టిట్యూషన్లో మంచి పేరు సంపాదించుకుంటూ మంచి పనులు చేస్తూ అందరి ఆదరణ పొందుతున్న గౌరీ చరిత్ర గారు వచ్చారు. వారికి అలాగే రాముడు గారు వచ్చారు, హైదరాబాద్ నుంచి వచ్చారు. యాక్చువల్లీ శ్రీరామనవమి రేపు పొద్దున, ఈ రాముడేమో ఈరోజు వచ్చేసారు. సో ఆయన పండితుడు, ఈయన లెక్చరరు, ఆయన లెక్చరరు, సోమశేఖర్ లెక్చర్స్, వీళ్ళది ఒక గ్రూపు, సంఘం ఒక గ్రూపు, లెక్చర్స్ ఒక గ్రూపు, ఇంకెన్ని గ్రూపులు ఉన్నాయో చూస్తాం. కళాకారుల గ్రూప్ ఒకటి, అన్ని గ్రూపులు కలిసి వచ్చినారు. వాళ్ళకి ధన్యవాదాలు. మరి అలాగే పుల్లయ్య గారు వారు ఈ గ్రూప్లో ఆ గ్రూప్లో అన్నింటిలో చేరుతుంటారు. మళ్ళీ పుల్లయ్య గారు చాలా మంచివారు, ఒక పద్ధతిగా పోయేవాడు, ఒక క్యారెక్టర్ మెయింటైన్ చేస్తూ పిల్లల్ని సరైన మార్గంలో ముందుకు తీసుకుపోతున్నాడు. విద్యాలయాలు పెట్టి ఈ ప్రాంత అభివృద్ధిలో ఆయన గౌరవం చేస్తున్నాడు. బీసీ నాయకుడు కమ్మని చెప్తున్నా, నాయకుడు కాకుండా తప్పించుకుంటున్నాడు. ఇంకా అదొకటే బీసీ నాయకుడు కాకుండా ఈయన కొడుకులైనా బీగాలు ఇవ్వటం లేదో నాకు తెలియదు, కానీ ఎందుకు ఖర్చు ఎత్తుకుంటాడేమో తెలియదు. కానీ సో ఆయన ఇటువంటి వారు రాజకీయాల్లో ఉంటే వారి కాదు, ప్రజలకు ఎంతో సేవ చేసేదానికి, ప్రజలు ఎంతో సేవలను తీసుకునేదానికి అవకాశం ఉంటుంది. ఒక క్యారెక్టర్ మెయింటైన్ చేస్తూ ముందుకు పోయేవాళ్ళని. సో పుల్లయ్య గారు వచ్చారు. ఇంకా ఆర్జా రామకృష్ణ, రాముడు కృష్ణుడు. రాముడి పాత్ర ఏమో నేను చూస్తూ వస్తున్నాను ఎప్పుడు, కృష్ణుడేమో నాకు తెలీదు. కృష్ణుడి పాత్రలో ఉందా ఒకటి రాముడి పాత్ర. రామకృష్ణ మంచివాడు. అక్కడ ఇక్కడ మూలంతా కొని పెట్టేశారు. కర్నూలు చుట్టూ, బెంగళూరు చుట్టూ, అక్కడ 1000 కోట్ల ఆస్తులు ఉంటాయి. ఇట్లా చూస్తుంటాడు ఎక్కడ చూడు. ఏం చేయాలో ఆయనకైతే వచ్చేది ఆ ఆస్తులంతా. ఒకరు ఎవరిని ఎత్తుకోపోతే సరిపోతుంది కొన్ని. దాని ఇండియాగా భూములు ఆస్తులు పెరుగుతున్నాయి, ఇట్లే పెరుగుతున్నాడు. ఆయన మాత్రం బతికే సింపుల్ స్థితితో బతుకుతుంటాడు. కొద్దిగా ఖర్చు పెట్టేది నేర్చుకోవాలి ఆర్జే రామకృష్ణ గారు. కృష్ణుని అవతారం ఎత్తితే ఆయన కృష్ణుని అవతారం ఎత్తే కొద్దిగా ఖర్చు బాగా జరిగేదానికి అవకాశం. సురేష్ గారు మళ్ళీ సంఘం మావాడు. మాకు
చాలా ప్రియమైన వాడు, మేమంటే మంచిగా ఆదరించేవాడు, చాలా ప్రేమగా ఉంటాడు. ప్రేమ గురించి ఆయనతోనే నేర్చుకోవాలి సురేష్ గారు, వారు వచ్చారు. మరి అలాగే మా మిత్రుడు లాయరు దాసెట్టి శ్రీనివాస్ గారు, దాసెట్టి అంటే ఆయన మీ సంఘమే. మాకు ఎలా ఉందంటే ఇట్లా ఏమైనా కోర్టు మ్యాటర్లు పోవాలంటే ఈయన ప్రత్యక్షమవుతాడు, కళల్లో పోవాలంటే ఈయన ప్రత్యక్షమవుతాడు ముందు, ఆ ఉద్యమాలు పోవాలంటే సోమశేఖర్ ముందు నిలబడిపోతాడు, రాజకీయాల్లో ఎలక్షన్ల ముందుకు పోవాలంటే రామకృష్ణ నిలబడతాడు. వీళ్ళని దాటి ముందుకు పోతే కానీ మేము గెలవలేము. ఇట్లా అర్థం వచ్చేస్తారు. వీళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళ పర్మిషన్ తీసుకొని, ఇంకా చాలామంది ఉన్నారు. ఇప్పుడు రావణ్ గారు కూడా వస్తున్నారు. కర్నూలు ఎన్ని ట్రిపులు వేస్తాడో తిరిగి రావణ్ గారు సినిమా కార్యక్రమాలు కానీ అన్నీ కానీ ఏమైనా కళలు పోవాలంటే అక్కడ సురేష్ ఉంటారు. సో ఈ విధంగా ఎంతో అనుబంధంగా పేరు తమాషగా సంఘం పేరు తెచ్చాము, కానీ ఒక ఆప్యాయతలుగా ఇక్కడ కలిసి వెలిసి ఉన్నాము. ఈ ప్రాంతంలో కులాలకు అతీతంగా కళాకారులు కానీ కళాభిమానులు కానీ కులాలకు మతాలకు అతీతంగా ఇక్కడ ఉన్న సాయిబు ఉన్నాడు, ఈ సాయిబు ఉన్నాడు, ఆడ మియా ఉన్నాడు, ఇక్కడ ఇంకా మా డాన్సరు కరిముల్లా ఉన్నాడు, ముగ్గురు ఉన్నారు త్రిమూర్తులు ఇక్కడ పైన స్టేజ్ మీద. అందరూ అంటే నేను వాట్ ఐ వాంట్ సే మతాలకు కులాలకు అతీతంగా మేము ముందుకు పోతున్నాం ఈ కళాక్షేత్రంలో. మరి ఓబులే గారు టీచర్గా పనిచేశాడు. ఇక్కడ కళాకారులంతా స్టూడెంట్స్గా ఉండాలి, ఈయన మాత్రం లెక్చర్గా స్టూడెంట్స్ని ఎలా బెత్తం తీసుకుని కొట్టాలో అట్లా కొట్టాలా అని మనసులో ఉంటుంది. కలిసిపోయే రకం కాదు. కొద్దిగా ఇప్పుడు వయసు ఎక్కువ కొద్ది కలిసేది ఎక్కువ కలుస్తున్నాడు, అభిమానాలు పెంచుకుంటున్నాడు, కోపం తగ్గించుకుంటున్నాడు. అదొక గుడ్ గెస్చర్. ఇంకా అవార్డులు వచ్చే కొద్దీ పెద్దరికం పెరుగుతూ పోతుంది కాబట్టి ఇంకొద్దిగా పెద్దరికంగానే ఉంటాడు. మరి ఇంకా ముఖ్యమంటే అందరూ ఆశీర్వదించేది అంటే నువ్వు సంవత్సరాలు ఆరోగ్యంగా జీవించాలి అని ఆశీర్వదిస్తుంటారు. నేను 100 ఏళ్ళుగా జీవించాలని ఆశీర్వదించటం లేదు. ఏమంటారు, పర్మనెంట్ జీవితం ఏముంటాయి అంటారు, శాశ్వతం చిరంజీవిగా ఉండాలని కోరుకున్నా. చిరంజీవి పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు, మేమెవరు లేము ఇక్కడ. ఇద్దరు మా మిత్రులే. మరి ఈయన ఇప్పుడు నేను ఫ్యాక్టరీ ఆఫీస్ నుంచి వస్తుండగా కళాక్షేత్రకు సెల్ ఫోన్లో ఒక వీడియో క్లిప్పింగ్ చూస్తే ఇంకా 10 సంవత్సరాలు కానీ ఆరోగ్యంగా క్యాన్సర్లు లేకపోతే పెద్ద జబ్బులు లేకుండా ఉంటే ఒక రీసెర్చ్ అనాలిసిస్ ఇస్తున్నాడు, ఒక ప్రిడిక్షన్ ఇస్తున్నాడు. పర్మనెంట్ జీవితం అనమాట, ఇంకా చావు అనేది లేకుండా ఉంటుంది అది. సో ఓబులయ్య గారు ఇంకో 10 సంవత్సరాలు ఏం జబ్బులు లేకుండా సిగరెట్ తస్తాం, సిగరెట్ లేవు, స్మోకింగ్, ఆల్కహాల్ లేదు, ఆల్కహాల్ ఉంది. మళ్ళీ నేను చిరంజీవి చెప్పాలంటే అది విడిచిపెట్టాను. చిరంజీవి నేను చెప్పాలి కదా, 10 ఏళ్ళు ఆరోగ్యంగా అన్నిటికీ దూరంగా ఉంటే ఎప్పుడన్నా ఉంటే మళ్ళీ తగ్గుతుంది. అది చిరంజీవి కావాలి, తగ్గించేసి అది దూరం పెట్టేసి ఉంటే 10 ఏళ్ళు ఆరోగ్యంగా ఉంటే ప్రిడిక్షన్ కరెక్ట్ అయితే మనమంతా చిరంజీవులుగా ఉంటాం. ఇంకా మళ్ళీ మీకు మాకు అందరూ ఇట్లే కలిసి ఉండేదానికి అవకాశం ఉంటుందని ఆ ప్రిడిక్షన్, అది తమాషగా చెప్తున్నా, రియల్గా ఆ ప్రిడిక్షన్ అనేది వచ్చింది. దాంట్లో వీడియో క్లిప్పింగ్లో రాజరామకృష్ణరావు చూస్తుంటా, ఆయన హ్యాపీగా ఫీల్ అవుతుండే, ఓకే 10 సంవత్సరాలు ఆయనకి నేను చిరంజీవిగా ఉంటాను, లేక మందులు వస్తాను. ఇంకా ఓబులే గారి గురించి చెప్పాలంటే అందరితో కలిసి చక్కగా ఈ కార్యక్రమాల్ని నిర్వహించుకుంటూ కళాక్షేత్ర ఓన్ చేసుకుంటూ మరి అలాగే అందరితో
పాలు పంచుకుంటూ కార్యక్రమాలు ముందుకు వెళ్తున్నారు. కొద్దిగా మధ్యలో దూరమైన ఇటీవల నేను చూడటం జరిగింది. కనబడుతున్నాడు రెడ్డి గారు ఎక్కడ ఆయన? అదే కనపడుతున్నాడు రెడ్డి గారు, ఓబ్లే గారు, మిగతా మిత్రులు బాగా భుజం ఫ్రెండ్స్ అయిపోయినారు. మధ్యలో మేము వచ్చిన వాళ్ళు మేము కొద్దిగా దూరం అవుతుంటాం. సో నేను చెప్పేది ఏమంటే, మనం శాశ్వతం కాదు, మనం చేసే పనులే శాశ్వతంగా ఉంటాయి. అందుకే నేను ఎప్పుడు చెప్పేది, వీలైనంత వరకు చుట్టుపక్కల మనం మిత్రులతో అందరితో హ్యాపీగా ఉంటూ మంచి కార్యక్రమాలు చేస్తూ, చుట్టుపక్కల వాళ్ళు బాగున్నారంటే రాష్ట్రం ప్రాంతం బాగుంటుంది, ప్రాంతం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటే దేశం బాగుంటుంది. మనకు సడన్గా దేశం బాగుండాలన్న బదులు ముందు చుట్టుపక్కల ప్రాంతాల్లో మన వాళ్ళని, మన మిత్రుల్ని అందరినీ బాగా చూసుకుంటే అది ఆటోమేటిక్గా ఉంటుంది. సో ఓబ్లే ఆ కార్యక్రమంలో ఉన్నందుకు వారిని ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఇంకా కొన్ని అవార్డ్స్ తీసుకుని వచ్చి మా కళాక్షేత్రాన్ని స్టేట్లో నంబర్ 1 కళాక్షేత్రాలు తీసుకుపోతారని ఆశిస్తూ, ఈ గౌరవాన్ని తీసుకున్న ఓబ్లే గారికి, ఆయన గౌరవం కాదు మా అందరికీ గౌరవం తెచ్చిన ఓబ్లే గారికి మనసావాచ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎక్కడ రామా ఓబ్లే గారు మిస్సెస్ ఇక్కడ ఉన్నారు, పైకి రావాలా? రాతండి. ఆమె ఏమి ప్రొఫెషనల్ ఏమన్నా ఉద్యోగం ఉన్నా హౌస్ వైఫ్. నువ్వు ఒక 2 వేస్తే కప్పాలానికి బంద్ అవుతుంది. ఆది దంపతులు ఇక్కడ ఉన్నారు. వారిద్దరికీ ఎందుకంటే సగభాగం ఈయన చేసే మంచి కార్యక్రమాలు ఆమె తోడు లేకపోతే అంతే కదమ్మా తోడు చేస్తారు, అంతే. మీరు ఫుల్ 100% వారి మద్దతు లేకపోతే మన ఓబ్లే గారు ముందుకు పోయేవాడు కాదు. సో ఓబ్లే గారిని బాగా చూసుకొని ఆరోగ్యంగా ఉండే విధంగా చూసుకుంటున్నందుకు, మాకు అవార్డుల మీద అవార్డులు తీసుకుని వస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దంపతులకు సన్మానం చేయటం ముందు అయినాక మళ్ళీ ఓబ్లే గారు మాట్లాడుతారు. రంగస్థలాన్ని అపురూపంగా తీర్చిదిద్దినటువంటి శ్రీ పత్తి ఓబ్లే గారికి ఘన సన్మానం ఈరోజు తట్టుకో ఇది కూర్చోవాలి, కూర్చోవాలి సార్, కూర్చోవాలి. రండి, ఒక నిమిషం తీసేయండి, నాకు ఇవ్వండి. ఎవరు ప్రతిసారి తోపులాగా ఎవరు సార్ అవతలికి రాజు సార్ పేరు ఈయన గురించి ముందు మీరు మాట్లాడాలా అంటే నీకు 18 ఏళ్ళ సంబంధమా లవ్ మ్యారేజ్? లేదు. రాధిక ఎక్కడ? రాధిక వచ్చిందా ఆయన బిడ్డ? ఒక్క నిమిషం రా తల్లి, ముందుకు రా, ఒక్క నిమిషం. వస్తామా గుడ్ల కొద్ది దూరం పెట్టండి ఆయన్ని.
అందరూ వచ్చేదాన్ని థ్యాంక్ యూ గుడ్ డే కలకల్లాడుతున్నారు అమ్మాయి గారు మేము సిఐటి